ఎక్కువ ఉసిరికాయ చట్నీ ఎట్లా చేయాలో చూపిస్తా పని. పచ్చిమిరపకాయలతోటి ఉసిరికాయలు తక్కువ చేసుకుని మిరపకాయలు వేసుకుంటాం. నూనె పోసుకున్నాం కదా, కొంచెం జీలకర్ర వేసుకోవాలి. అందులోనే పల్లీలు కూడా వేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుంటున్నాయి. ఇట్లంతా కూడా వేసుకోవాలి. మిరపకాయలు ఏదైతే లేకపోతే వచ్చింది కదా, ఇప్పుడు దించుకోవాలి. పోయి ఆఫ్ చేసుకున్నా దంచుకుంటాం. మిరపకాయలు పల్లీలు వేయించుకున్నాం కానీ ఇగో ఇట్లా దంచుకున్నాం. మిరపకాయలు దంగినాయి, పల్లీలు అవి. ఇప్పుడు ఉసిరికాయలు వేసుకుంటున్నాం. ఇట్లా మెత్తగా దంచుకోవాలి. ఇంకా ఇది దంచుకున్నాం బయట అయిపోయింది. కొద్దిగా ముందు సాల్ట్ వేసుకున్నా, ఇంకొంచెం పడుతుందని వేసుకుంటున్నాం. ఇంకా అయిపోయింది. ప్యాన్ వేడెక్కింది కదా, మళ్ళీ ఉసిరికాయది తొక్కుకు తాలింపు పెట్టుకుంటున్నాను. ఉసిరికాయ రోటి పచ్చడి. నేనైతే ఎక్కువ రోట్లేదు. ఉసిరికాయది తొక్కుకు తాలింపు పెట్టుకుంటున్నాను. ఉసిరికాయ రోటి పచ్చడి. నేనైతే ఎక్కువ రోట్లేని దంచుకుంటా కదా. జీలకర్ర ఆవాలు జీలకర్ర చిటపట అంటున్నాయి. ఆవాలు చిటపట అంటేనే టేస్ట్. 4 మిరపకాయలు, పెసరపప్పు కూడా వేసుకుంటున్నా. కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. పసుపు ఇందులో వేసుకొని ఈ కలర్ వచ్చేదాకా. ఎన్నో రకాలు చేసుకుంటారట ఉసిరికాయలతోటి. అవి అయితే పుల్ల అయితే దొడ్డుగా ఉంటాయి. ఆ పెద్ద ఉసిరికాయలు అయితే ఇత్తు ఉంటుంది కదా, దీంట్లో అయితే ఇత్తు కూడా అట్లనే తగ్గిపోయింది. నేను ఇత్తులు దొడ్డుగా ఉంటాయేమని అనుకున్నా, కానీ మీకు చెప్పిన కానీ కాదు, ఇత్తులు అట్లనే తగ్గిపోయినాయి. దంచుకున్నది ఉసిరికాయలు మిరపకాయలు కలిపి దంచుకున్నాం కదా, ఇది వేస్తే ఆలుతాయి. ఇట్లా వేసుకొని కలుపుకోవాలి. పచ్చి వాసన పోయేదాకా కలుపుకొని ఒక డబ్బాలో పెట్టుకుంటే ఉంటుంది. 10 రోజుల దాకా ఎక్కువనే ఉంటుంది. పుల్లగా ఉంటుంది కదా, బాగుంటుంది చట్నీ. ఈ ఆరోగ్యానికి కూడా మంచిది ఉసిరికాయలు. తల ఎంటికలు కూడా ఓడిపోతాయి అంటారు కదా. ఉసిరికాయ అప్పుడప్పుడు మార్కెట్లో దొరికిన వాళ్ళు ఇట్లా తెచ్చుకొని ఇట్లా వేసుకోవచ్చు. పోయింది కలర్ పచ్చివాసన పోయేదాకా వేసుకున్నాము. ఇట్లా తాలు పెట్టుకున్నాం కదా, బాగా అవుతుంది. ఎవరైనా మార్కెట్లో తెచ్చుకోవచ్చు. ఇట్లా వేస్తే ఎంటికలు కూడా రాలిపోవంట. అప్పుడప్పుడు ఉట్టిగా అయినా తినొచ్చు. ఇట్లా చట్నీ లెక్క ఎన్నో రకాలు చేసుకుంటారు దీంతో. అయిపోయింది, పొయ్యి బంద్ చేసుకుంటాం. ఈ ఉసిరికాయలతోటి పచ్చిమిరపకాయలు, పల్లీలు ఈ 3 కలిపి వేసుకున్నాం కదా ఉసిరికాయ చట్నీ. ఎన్నో రకాలు చేసుకుంటారు. మీరు కూడా ఇట్లా చేసుకొని బయట. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.